కొద్ది రోజులుగా సమంత సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేవు. 'ఖుషి' రిలీజ్ టైంలో లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. త్వరలో కెరియర్‌ని రీస్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్న శామ్, టాలీవుడ్‌ని లైట్ తీసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. 'శాకుంతలం', 'ఖుషి' సినిమాలను ప్యారలల్‌గా పూర్తి చేసిన సమంత ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారన్న టాక్ ఫిల్మ్ నగర్‌లో వైరల్ అయింది. అందుకు తగ్గట్టుగా శామ్ కొత్త సినిమాలేవీ కమిట్ కాకపోవడంతో సమంత బ్రేక్ తీసుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది. తాజాగా సమంత రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారనే టాక్ మొదలైంది. కానీ శామ్ నెక్స్ట్ చేయబోయేది తెలుగు సినిమాలు మాత్రం కాదట. త్వరలో 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది శామ్. బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీలో సమంతనే హీరోయిన్‌గా నటిస్తున్నారన్న ప్రచారం జరిగింది. తాజాగా మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి సినిమా విషయంలోనూ సమంత పేరే వినిపిస్తుంది. దీంతో సమంత టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేస్తారా అనే డిస్కషన్ జరుగుతుంది. కొద్ది రోజులుగా సమంత సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేవు. 'ఖుషి' రిలీజ్ టైంలో లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. త్వరలో కెరియర్‌ని రీస్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్న శామ్, టాలీవుడ్‌ని లైట్ తీసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. 'శాకుంతలం', 'ఖుషి' సినిమాలను ప్యారలల్‌గా పూర్తి చేసిన సమంత ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారన్న టాక్ ఫిల్మ్ నగర్‌లో వైరల్ అయింది. అందుకు తగ్గట్టుగా శామ్ కొత్త సినిమాలేవీ కమిట్ కాకపోవడంతో సమంత బ్రేక్ తీసుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది. తాజాగా సమంత రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారనే టాక్ మొదలైంది. కానీ శామ్ నెక్స్ట్ చేయబోయేది తెలుగు సినిమాలు మాత్రం కాదట. త్వరలో 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది శామ్. బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీలో సమంతనే హీరోయిన్‌గా నటిస్తున్నారన్న ప్రచారం జరిగింది. తాజాగా మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి సినిమా విషయంలోనూ సమంత పేరే వినిపిస్తుంది. దీంతో సమంత టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేస్తారా అనే డిస్కషన్ జరుగుతుంది. కొద్ది రోజులుగా సమంత సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేవు. 'ఖుషి' రిలీజ్ టైంలో లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. త్వరలో కెరియర్‌ని రీస్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్న శామ్, టాలీవుడ్‌ని లైట్ తీసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. 'శాకుంతలం', 'ఖుషి' సినిమాలను ప్యారలల్‌గా పూర్తి చేసిన సమంత ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారన్న టాక్ ఫిల్మ్ నగర్‌లో వైరల్ అయింది. అందుకు తగ్గట్టుగా శామ్ కొత్త సినిమాలేవీ కమిట్ కాకపోవడంతో సమంత బ్రేక్ తీసుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది. తాజాగా సమంత రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారనే టాక్ మొదలైంది. కానీ శామ్ నెక్స్ట్ చేయబోయేది తెలుగు సినిమాలు మాత్రం కాదట. త్వరలో 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది శామ్. బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీలో సమంతనే హీరోయిన్‌గా నటిస్తున్నారన్న ప్రచారం జరిగింది. తాజాగా మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి సినిమా విషయంలోనూ సమంత పేరే వినిపిస్తుంది. దీంతో సమంత టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేస్తారా అనే డిస్కషన్ జరుగుతుంది.